వై క్రెడిట్ కార్డ్స్ ఆర్ సో ప్రాఫిటబుల్? క్రెడిట్ కార్డులు బ్యాంకులకు ఎందుకు బంగారు గని లాంటివి? మనలో చాలామంది క్రెడిట్ కార్డును ఒక సాధారణ పేమెంట్ టూల్తో చూస్తారు. షాపింగ్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి లేదా ఈఎంఐలో వస్తువులు కొనడానికి ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడైనా ఒక ప్రశ్న మీకు వచ్చిందా? బ్యాంకులు ఎందుకు మనకు క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి అంత ఆసక్తి చూపిస్తాయి? కొన్ని బ్యాంకులు అయితే ఫ్రీగా కార్డు ఇస్తాయి, కొన్నిసార్లు ఇంటికి వచ్చి కూడా కార్డ్ తీసుకోమని అడుగుతారు. అసలు కారణం ఏమిటి? ఈరోజు వీడియోలో క్రెడిట్ కార్డుల వెనుక ఉన్న భారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. హ్యాష్ట్యాగ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? చాలామంది క్రెడిట్ కార్డును అదనపు డబ్బు అని అనుకుంటారు, కానీ నిజానికి అది మీ డబ్బు కాదు. అది బ్యాంక్ మీకు తాత్కాలికంగా ఇచ్చే రుణం. ఉదాహరణకు, మీ కార్డ్ లిమిట్ 1,00,000 రూపాయలు అయితే బ్యాంక్ మీకు 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఇస్తుంది. తర్వాత మీరు ఆ డబ్బును బ్యాంకు తిరిగి చెల్లించాలి. బ్యాంకులు అసలు ఎలా సంపాదిస్తాయి? చాలామంది అనుకుంటారు, నేను ప్రతి నెలా బిల్లు పూర్తిగా కడుతున్నాను, మరి బ్యాంక్ నాపై ఎలా సంపాదిస్తుంది? ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఒకే ఒక్క మార్గంలో కాదు, చాలా మార్గాల్లో డబ్బు సంపాదిస్తాయి. 1. వడ్డీ. ఇది వారి ప్రధాన ఆదాయం. ఉదాహరణకు, మీరు 50,000 రూపాయలు ఖర్చు చేశారనుకోండి. బిల్లు వచ్చిన తర్వాత పూర్తి మొత్తం చెల్లించకుండా కేవలం ఒక మినిమం డ్యూ మాత్రమే కట్టారు. ఓకే, మిగిలిన మొత్తంపై బ్యాంకు వడ్డీ చేస్తుంది. ఈ వడ్డీ అంటే ఇంట్రెస్ట్, మీకు తెలుసు కదా. సో ఈ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 30% నుంచి 45% వరకు కూడా ఉండవచ్చు. ఒక హోమ్ లోన్ 8% లేదా 9% ఉంటే క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్ 35% వరకు ఉండడం ఊహించండి. అందుకే బ్యాంకులు ఎక్కువగా లాభపడతాయి. నెంబర్ 2 వచ్చేసి లేట్ ఫీజెస్. బిల్లు చెల్లించకుండా బిల్లు చెల్లించడం మర్చిపోయారా, బ్యాంకు వెంటనే లేట్ ఫీజు వేసేస్తుంది. 500, 1000 లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఒక్కసారి లేట్ ఫీ మాత్రమే కాదు, దానిపై GST కూడా ఉంటుంది. అలాగే వడ్డీ కూడా కొనసాగుతుంది. చిన్న పొరపాటు పెద్ద ఖర్చుగా మారుతుంది. సో ఈ లేట్ ఫీజెస్ వల్ల కూడా బ్యాంకులు లాభపడతాయి. నెక్స్ట్, మర్చెంట్ ఫీజ్. ఇది చాలామందికి తెలియదు. మీరు ఒక షాపులో 1,000 రూపాయలు విలువైన వస్తువుని కొనుగోలు చేసినప్పుడు షాప్ యజమానికి పూర్తిగా 1,000 రూపాయలు రావు. సో కొంత శాతం బ్యాంక్ మరియు పేమెంట్ నెట్వర్క్ తీసుకుంటాయి. అంటే ప్రతి స్వైప్ కూడా బ్యాంకు డబ్బు సంపాదిస్తుంది. సో మీరు చేసే ప్రతి స్వైప్లో కూడా బ్యాంకు కూడా సంపాదిస్తుంది అన్నమాట. సో మీరు బిల్లు పూర్తిగా కట్టినా కూడా బ్యాంకుకే లాభమే. నెక్స్ట్, 4th, ఈఎంఐ ట్రాప్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో నెలకు కేవలం 999 మాత్రమే అనే ప్రకటనలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇవి చాలా ఆకర్షణీయంగా అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తాయి. కానీ చాలాసార్లు ఈఎంఐలో ఈ ప్రాసెసింగ్ ఫీజులో ఇంట్రెస్టింగ్ ఛార్జెస్ మరియు ఇతర ఖర్చులు చాలా ఉంటాయి. మనకు తక్కువ మొత్తంగా కనిపించిన చివరికి అసలు ధర కంటే ఎక్కువ చెల్లించే అవకాశం ఉంటుంది ఈ ఈఎంఐ ట్రాప్లో. సో ఈ ఈఎంఐ ట్రాప్లో పడడం వల్ల కూడా మనకంటే బ్యాంకే ఎక్కువగా లాభపడుతుంది. ఎస్. నెక్స్ట్, 5th one, యాన్యువల్ ఫీజ్. కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులకు యాన్యువల్ ఫీజు ఉంటుంది. 500 నుంచి 10,000 వరకు కూడా ఉండొచ్చు. సో లక్షల మంది కస్టమర్లు ఈ ఫీజులు చెల్లిస్తారు. ఇది కూడా బ్యాంకులకు పెద్ద ఆదాయం అన్నట్టే కదా. సో 5th, యాన్యువల్ ఫీజు లాగా కూడా బ్యాంకులు లాభపడతాయి. సో అసలు బ్యాంకులకు ఇష్టమైన కస్టమర్ ఎవరు? ఇక్కడ ఇది ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. బ్యాంకులకు ఇష్టమైన కస్టమర్ ఎవరు? చాలామంది అనుకుంటారు ఎక్కువగా ఖర్చు చేసే వ్యక్తి వాళ్ళు బ్యాంకుకి ఇష్టమైన కస్టమర్ అని. కానీ కాదు.
బ్యాంకులకు అత్యంత ఇష్టమైన కస్టమర్, ప్రతి నెల పూర్తి బిల్లు కట్టలేని వాళ్ళు. ఎస్, ప్రతి నెల బిల్లు పూర్తిగా కట్టలేని మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళే బ్యాంకుకు చాలా ఇష్టమైన కస్టమర్ అన్నమాట. ఎందుకంటే అతని దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, లేట్ ఫీజులు వస్తాయి, ఈఎంఐ ఛార్జీలు కూడా వస్తాయి. అంటే ఇవన్నీ చూసుకుంటే ఒక కస్టమర్ నుంచి సంవత్సరాల పాటుగా ఆదాయం బ్యాంకుకు వస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా బ్యాంకులు ఒక సాధారణ వ్యక్తి మీద చాలా లాభపడుతుంది. ఈ విధంగా బ్యాంకులు మన నుంచి సంపాదిస్తుంది. అయితే ఇవన్నీ చూశాక మీకు ఒక డౌట్ రావచ్చు, అమ్మో ఇంతుందా క్రెడిట్ కార్డులో, మరి క్రెడిట్ కార్డు అసలు మంచిదా చెడ్డదా, తీసుకోవాలా వద్దా అంటే అస్సలు మంచిది కాదు. క్రెడిట్ కార్డు ఒక కత్తి లాంటిది. దానితో మనం కూరగాయలు కోయొచ్చు, కానీ గాయం కూడా చేసుకోవచ్చు. సో ఉపయోగించే విధానమే ముఖ్యమన్నమాట. సరిగ్గా ఉపయోగిస్తే రివార్డ్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది, అత్యవసర పరిస్థితుల్లో కూడా సహాయపడుతుంది క్రెడిట్ కార్డు. అదొక అడ్వాంటేజ్ అని మాత్రం చెప్పొచ్చు. కానీ పూర్తిగా మాత్రం కాదు, కొంతమందికి మాత్రమే. కానీ నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తే, ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తే అది అప్పుల బారిన పడేలా చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రెడిట్ కార్డు ఉపయోగించే వాళ్ళు.